మనతో మాట్లాడడానికి బీసీ నాయకులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. రేపు మీరు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఎందుకు అట్లా? మేము చేసే ధర్నాకి అర్థం కామారెడ్డి డిక్లరేషన్ను మీరు అమలు చేయాలని. వాళ్ళు చేసే ధర్నాకి ఏమైనా అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీకి మరి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎట్లా అర్థం చేసుకుంటారు? ముఖ్యమంత్రి గారు, మంత్రులు పదే పదే గోబెల్స్ అబద్ధాలను 10 సార్లు చెప్తే నిజమవుతాయట. బీజేపీ 42ని అడ్డుకుంటుంది. అటుడు ఎట్లా అడ్డుకుంటుంది? ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చినామా? ఏమన్నా మమ్మల్ని వచ్చి అడిగిందా? రాష్ట్రపతికి పంపించినా కూడా అమలు చేస్తారు. ప్రధానమంత్రి దగ్గరికి పోయి అడిగిందా? రాష్ట్రపతి దగ్గరికి పోయి అడిగిందా? గవర్నర్ దగ్గరికి పోయి అడిగిందా? మా 42 మీద సంతకం పెట్టమని ఎవరిని అడగలేదు. పంపేటప్పుడే తప్పుడు పంపుతున్నారు. ఇది చేయకుంటేనేముండే ఆయన ఎట్లా అనుకుంటున్నట్టే ఇది ఒప్పుకోకుంటేనేముండే దేవుడా అని. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న చుట్టూ వాళ్ళందరూ ఎవరు? ఆయన పద్ధతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు? బీసీలు 2-3 ఎంత ఉండాలి? వాళ్ళ పాలసీ ప్రకారం 40% అంటే 5-6 మంది ఉండాలి. ఎందుకు లేరు? ఆయన నీ మంత్రివర్గం నీ చేతుల దానిలోనే ఎందుకు పెట్టలేదు మీరు? అదే కాదు, ఇది చైర్మన్లలో నామినేటెడ్ పోస్ట్ ఎందుకు లేదు? ఇన్ఫర్మేషన్ కమిషనర్ల దగ్గర నీ నిజ రూపము బాజీ లెక్కలు కనిపిస్తున్నాయి. ఏది ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని 5 మందిని పెట్టి ఒక్క బీచ్ దొరకలేదా? 2 కోట్ల మంది బీచ్లో ఒక్క బీచ్ దొరకలేదా నీకు? ఎందుకు ఇవ్వలేదు? ఒకటి, ప్రజలందరూ ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా బీసీలంతా? రెండవది, మేము కొట్లాడి ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టుకుంటే పిల్లలు చదువుకుంటారు. మా పిల్లలు ఇంజనీరింగ్ ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంజనీరింగు అది ఇది అన్నీ చదువుకుంటున్నారు. అది చదువుకుంటుంటే ఓర్వలేక ఫీజుల రియంబర్స్మెంట్ పథకానికి బడ్జెట్ ఎందుకు ఇవ్వవు? ఇప్పుడు నీతో బడ్జెట్ లేదా అంటావు. ఈ 20 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు. 2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆదాయం వచ్చింది. అందులోకి అన్నింటికీ కాంట్రాక్టర్లకు 7,000 కోట్లు, 6,000 కోట్లు క్యాబినెట్లు ఉండే కాంట్రాక్టర్లకు కూడా ఇచ్చేసి మా బీసీ పిల్లలు 14 లక్షల మందికి మనిషికి 1,500, 5,000 స్కాలర్షిప్, 10,000 ఫీజుల రియంబర్స్మెంట్ ఇవన్నీకే నీ చేతులు రాలేదా? మేము చదువుకుంటే కూడా ఓర్వరోడు నువ్వు అధికారం ఎందుకు ఇస్తావు నువ్వని మాకు డౌట్ రాదా? కాబట్టి నీ బట్టబాజీ లెక్కలు బంద్ చేసి, బద్మాష్ లెక్కలు బంద్ చేసి మమ్మల్ని చదువుకునివ్వు, మాకు అధికారం నా వాటా ఇవ్వు. ఎవరు బిచ్చం కాదు, మా హక్కు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. కాబట్టి మీ చిత్తశుద్ధిని మార్చుకో. అన్నీ మాయని బమ్మిని తిమ్మి చేసి మేము ఏదో చేస్తామనుకోలేవు. పైన ప్రధానమంత్రి మావోడు బీజేపీ పార్టీ మీద బ్లేమ్ చేపిస్తున్నావు. గోబెల్స్ బీసీలకు వ్యతిరేకం. అరే, బీసీలకు ప్రధానమంత్రి మీరు ఇచ్చిర్రా? కాంగ్రెస్ పార్టీలో ఎన్నోసార్లు 2 ఏళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు డైరు ఫ్యామిలీ కానీ ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు పరిపాలించినప్పుడు సరే మేము అడగాం. ఆ తర్వాత మీరు ఇంకా 2-3 ప్రధానమంత్రులు చేశారు. అప్పుడన్నా బీసీలకు ఇచ్చారా మీరు? 3-4 ప్రధానులను నెహ్రూ ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళకి ఇచ్చారు. ఒక్క బీసీకి ఎందుకు ఇవ్వలేదు? అదే కాదు, కులాల వారి లెక్కలు మీరు 60 ఏళ్ళలో తీయాలని మీ మనసు ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు బీజేపీ ఒప్పుకొని తీస్తుంది. ఎందుకు చేస్తుంది? మా వాడు ప్రధాని ఉన్నట్టు చేస్తున్నాడు. అట్లాగే మీ లోపల అన్ని బీసీ వ్యతిరేక చర్యలు మీ డిఎన్ఏలో ఉన్నాయి, మీ పునాదుల్లో ఉన్నాయి, మీ బ్లడ్లు ఉన్నాయి. బీజేపీ బ్లడ్లో మొత్తం పేద బలహీన వర్గాల అభివృద్ధి ఉన్నది, దేశ సౌభాగ్యం ఉంది, దేశం అభివృద్ధి కావాలని ఉంది. కాబట్టి మీ వైఖరి మార్చుకొని దీన్ని ఎట్లా సాధించాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి. ప్రచారం వద్దు, దుష్ప్రచారం వద్దు, బుద్ధదారుడు వద్దు. దీన్ని ఎట్లా సాధించాలి? అంటే లోకల్ బాడీ ఎలక్షన్ల లోపుగానే ఏది బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే మేము ఎలక్షన్లకు వెళ్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో లోకల్ బాడీల ఎలక్షన్లకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. లోకల్ బాడీకి ఎవరికి ఉన్నాయి పవర్స్? ఎన్నికలు ఎవరు జరుపుతారు? లోకల్ బాడీ రాష్ట్ర ఎన్నికల కమిషన్. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల కమిషన్ రాష్ట్రందే, రాజ్యాంగంలో క్లియర్ ఉంది. మీ చేతిలో పవర్ ఉంది, చేయాలి. ఇప్పుడు కవిత కూడా బీసీలకు నేను వ్యతిరేకం కాదు, బీసీల కోసం నేను కూడా పోట్లాడుతానని ఆమె కూడా ధర్నాకు రావాలని చూస్తుంది. అంటే ఇది కేవలం బీసీలను రాజకీయంగా వాడుకొని వాళ్ళు లబ్ధి పొందడానికి వాళ్ళు ఎవరన్నా ఏ ఉద్దేశంతో ఉన్నా బీసీలకు కావాలని అడుగుతుంది ఆమె.
దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. ఎవరు బీసీ నినాదం ఎత్తుకున్నా మేము వెల్కమ్ చేస్తాం, స్వాగతం పలుకుతాం. అది బీసీ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా ఉంది, అమెండ్మెంట్ కూడా వీళ్ళు అగ్రి చేయట్లేదు, రాష్ట్రపతి దగ్గర ఉంది కూడా అమలు చేయట్లేదు అని అంటున్నారు. రాష్ట్రపతి దగ్గర ఉందా, ప్రధానమంత్రి దగ్గరికి పోతే అమలు చేయకపోతే బీజేపీ. రాష్ట్రపతికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారం ఉంటే ఆయన చేస్తాడు. నేను అటెండర్ పోస్ట్ కూడా నేను రాష్ట్రపతికి పంపి అపాయింట్ చేయలేదంటే ఏమన్నా అర్థం ఉందా? దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలి. ఇలా నేను రాష్ట్రపతికి పోతా, 9వ షెడ్యూళ్ళు ఉన్నాయి, రాజ్యాంగాన్ని సవరించినవి కూడా అనేకం సుప్రీంకోర్టు కొట్టేసాయి. ఇక్కడ నీవు సుప్రీంకోర్టు దగ్గర దాకా పోనే లేదు. న్యాయం అన్యాయం, ఈ కేసు గెలుస్తుంది. జనాభా లెక్కలు ఉన్నాయి, అసెంబ్లీలో చట్టం చేశారు, కులాల వారి లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగం పవర్ ఇచ్చింది. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేవు. అట్లాంటప్పుడు ఈ కేసు గెలుస్తుంది. ఇప్పుడు 50% సీలింగ్ కూడా అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టేటప్పుడు తీసేశారు. మరి అట్లాంటప్పుడు 50% క్యాప్ లేదు కదా, మరి కేసు గెలుస్తుంది కదా. ఎందుకు నువ్వు సుప్రీంకోర్టుకో? ఎందుకు సుప్రీంకోర్టుకో? రాష్ట్రపతి కాదు, సుప్రీంకోర్టుకో కొట్లాడదాం. బీసీ రిజర్వేషన్లు కూడా ముస్లింలకు కూడా ఇవ్వాలని అంటున్నారు కదా, ఎంతవరకు సమంజసం? రాజ్యాంగ డిస్కషన్ లోపల రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదు. రిజర్వేషన్లకు సామాజిక వివక్షత, కులాల జనాభా ప్రకారం కులాల ప్రాతినిధ్యం లేకపోతే రిజర్వేషన్లు పెట్టాలని ఉంది. దాని ప్రకారం పెట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆ పారామీటర్లు రావాలి, వస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఆ పారామీటర్ రాకుండా సైడ్కి పోతే నిజమైన బీసీ కులాలకు చెందాలి. ఎవరికి? కుల వృత్తులు చేసుకునేటోళ్ళు, చేతి వృత్తులు చేసుకునేటోళ్ళు, పేదరికం అనుభవించిన వాళ్ళకు రిజర్వేషన్లు దక్కాలనేది బీజేపీ ఆశయం. ఈ పేరు మీద మన రాజ్యాలైన నవాబులకు, జమీందారులకు వాళ్ళకు కాదు అది. రేపు నిర్వహించబోయే ధర్నాల్లో ఎవరెవరు పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ నుంచి? మొత్తం క్యాడర్ అంతా, మొత్తం బీజేపీ క్యాడర్ నాయకులందరూ వచ్చి పాల్గొంటారు. థ్యాంక్ యూ. రేపు జరగబోయే ధర్నాల్లో బీజేపీ నాయకులు మొత్తం పాల్గొంటారని. అయితే బీజేపీ మాత్రం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కేవలం మతపరమైన రిజర్వేషన్లకే వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న రిజర్వేషన్లను అయితే ముందుగా అమలు చేయాలని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, నాంపల్లి, బీజేపీ ఆఫీస్ నుంచి.